రేషన్ బియ్యం అక్రమాలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ పరిధిని పెంచాలని పౌర సంఘాలు డిమాండ్ చేశాయి. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన చర్చ కార్యక్రమంలో నేస్తం సహ వ్యవస్థాపకులు, కోవిడ్ ఫైటర్స్, రేట్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రేషన్ బియ్యాన్ని రాష్ట్రంలో 80% లబ్ధిదారులు వినియోగించుకోవడం లేదని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆరోపించారు. రేషన్ బియ్యం తక్కువ ధరకు విక్రయించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్ర నష్టం వస్తోందన్నారు. ఒక కేజీ బియ్యాన్ని లబ్ధిదారులకు అందించడానికి సుమారు 48 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ రూపాయికే మనం బియ్యం అందిస్తూ ఉన్నాం. అంటే 49 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మీరు ఇస్తే మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వండి. అంతేగాని ఈ ఉపయోగం లేని బియ్యం, వాడని బియ్యం అందించి దాన్ని అవినీతికి పరాకాష్ఠగా మార్చొద్దని కోరుకుంటున్నాం. ప్రతి నెల 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కేవలం బియ్యం అక్రమ రవాణా చేయడం. ఇంత అవినీతి ఇంకా ఇతర పథకాల్లో ఎక్కడ కనపడుతున్నారు.